ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు లా సెట్ ఎగ్జామ్లో భాగంగా 3 years లా సెట్ 5 years లా సెట్ ఎగ్జామ్ రెండింటిలో వేరువేరుగా ఉన్నప్పుడే కొన్ని కామన్గా వస్తుంటాయి బిట్లు. వచ్చినప్పుడు కొన్ని వినండి. బ్లాక్ ప్లాగ్, బ్లాక్ ప్లాగ్, బ్లాక్ ప్లాగ్ అంటే ఏంటంటే ఎవరికైనా తెలిసి బ్లాక్ ప్లాగ్ అంటే నిరసన. వాడు అడుగుతాడు, వాడు రకరకాల ఒక 4-5 బిట్లు ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు. కానీ బ్లాక్ ప్లాగ్ అంటే నిరసన. ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 అంటే మనకు 2-3 తెలుసు. ఏమని? స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ అంటే స్వేచ్ఛ, జీవించే హక్కు. స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, ఈ రెండు తెలుసు మనకి. స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు తెలుసు మామూలుగా అందరికీ. స్వేచ్ఛ హక్కు కూడా ఇందులో వస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు. అంటే 14 నుంచి సమానత హక్కుల్లో భాగంగానే 19వ ఆర్టికల్లో స్వేచ్ఛ ఉందనుకుంటారు. కానీ 21వ నెంబర్ అన్నిటికీ మనం స్వేచ్ఛనిస్తుంది, జీవించే హక్కునిస్తుంది. ఒక ఎమర్జెన్సీ పెడితే తప్ప, ఎమర్జెన్సీ టైంలో తప్ప. అయితే ఒకటి అప్పుడు కూడా కొన్ని జీవించే హక్కు ఏం కాదు, కానీ కొన్ని హక్కులు రద్దు అవుతాయి. ఇంకొకటి ఏంటంటే చదువుకునే హక్కు. చదువుకునే ఇప్పుడు ప్రాథమిక హక్కుగా మారింది కాబట్టి దీంట్లో చదువుకునే హక్కు. వాడు అడుగుతాడు, చదువుకునే హక్కు చూపేది అంటాడు. చదువుకునే హక్కు అంటే ఆర్టికల్ 21 అనేది స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, చదువుకునే హక్కు. అయితే మనకి ఎన్ని మామూలుగా ఇన్ని ఉండే కదా, ఇన్ని ఆర్టికల్స్ మనకు ఉండే కదా, మనకి మేలు జరగాలి కదా. మనకి ఇన్ని నిబంధనల ప్రకారం మనం కేసులు వేసిన ఎందుకు గెలవడం లేదు, ఎందుకు బారిన పోతుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే ఫారిన్ దేశం వాళ్ళు ఓన్లీ అభివృద్ధిని, ధనాన్ని, ఆర్థికంగా ఎలా డెవలప్ అవ్వాలో చూస్తారు. ఆర్థికంగా డెవలప్ కావడానికి వనరులు చూస్తారు. మన భారతదేశంలో ఆధ్యాత్మిక దేశం. ఎంతసేపటికి ఏం చూడరు. నాకు మామూలుగా అవతలోడికి చేస్తే నాకేమొస్తుంది, యువతలోడికి చేస్తే నాకేమొస్తుంది అనే భావం సగం 50% అదే. ఇంకా ప్రతి వ్యవస్థలో కీలకమైన పోస్టులో ఉన్నప్పుడు నాకేమొస్తుంది అని ఆలోచించినప్పుడు, మతం ప్రకారమో కులం ప్రకారమో వివరించినప్పుడు ఈ వ్యవస్థలో ఈ నిబంధనలు ఎన్ని ఉన్నప్పటికీ ఉపయోగపడడం లేదు కొంతమందికి. ఉదాహరణకి రామానుజ గారు మ్యాథమెటిక్స్కి సంబంధించి అనేక ఫార్ములాలు, అనేక కీలకమైనటువంటి ఆవిష్కరణలు చేశాడు తమిళనాడు. అయితే అమెరికాకి అతను లెటర్ రాస్తే వాళ్ళు అతన్ని గుర్తించారు. మనం గుర్తించామా? ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరుల్ని గుర్తించకపోగా ఆ వనరుల ప్రకారం పని చేయించుకుంటారే కానీ ఫలితం ఎవరు? అంటే పని చేయకుండా గాలికి తిరిగేవాడికి జీతాలు ఇస్తారు. అసలు పని చేయకుండా జీతకు తీసేవాళ్ళు ఎవరు తెలియదు. ఇంటెలిజెన్స్ లేదా? వాళ్ళు పలుకుబడి ఉంటుంది, వ్యవస్థలో సొంత పెద్దవాళ్ళు ఉంటారు. అసలు ఉద్యోగానికి రావడం దేనికి? పని చేయకుండా గాలి తిరగడం ఏంది? ఆ పని భారం అయితే ఇంకొకటి ఎత్తినేయడం ఏంది? ఇంకేమన్నాడు ఎంతసేపటికి ఇంకొకటి అవతల పని భారం ఎక్కువ తయారిస్తే వాడు ఎట్టటోడనే పొలిటికల్గా చెప్తారు. ఇప్పుడు ఒక వ్యవస్థలో కానీ ఒక సంస్థలో కానీ పనిచేసేటప్పుడు ఎందుకు చెప్తున్నాడో లా సెట్ చదివే వాళ్ళకి అవసరం. పనిచేసేటప్పుడు పని భారం వచ్చి ఇంకొకటి ఎత్తినేసి వాడికేం జీతం ఇస్తాడు, వీడికేం జీతం కట్ చేస్తాడు. ఎంత కట్ వాడి ఇష్టం. మామూలు మీరు మామూలు వ్యవస్థలో సంస్థలు కంటే ఇప్పుడు ఒక వ్యక్తి 4 రోజులు చెలవు పెట్టే పోయిందనుకో, 4 రోజులకి 4 ఐదులు 2000 రావాలి. మామూలుగా వాస్తవంగా చట్ట ప్రకారం 2000 కట్ చేయాలి. ఈ 4000కి ఏం చేస్తారు? ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే ఈ 2000 కట్ చేసి ఆఫీసర్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని 3000 రూపాయలు కట్ చేసి పంపిస్తారు. అంటే 4 రోజులకి 4 ఐదులు 2000 రూపాయలు కట్ కావాలి. ఒక కుట్ర బుద్ధి ఉంటే ఏదో ఒక విధంగా సరే, కారణం ఏదైనా కావచ్చు.
అయితే ఈ కుట్ర బుద్ధి ఉన్న వ్యక్తి ఆఫీసరు, ఈ కుట్ర బుద్ధి ఉన్న వ్యక్తి ఎప్పుడు పని చేయకుండా పోతుంటాడు. ఈ మామూలుగా ఎవరైనా పరిభారం ఎక్కువ 4 రోజులు ఎవరైనా సెలవు పెడితే 365 రోజులు సెలవు లేదండి. ఈ కుట్ర బుద్ధి వ్యక్తి ఆఫీసర్ని బుట్టలో వేసుకొని పొరుసరి సంతకాలతో పొద్దురి విధానాలతో ఇతను బుట్టలో వేసుకొని ఇతనికి పలుకుబడిని ఉపయోగించి గాలికి తిరగడం అంటే పని చేయకుండా గాలికి తిరిగితే 10 మంది పలుకుబడి వస్తుందని ఆవిడకి పోయి తల దించుకునేది. పని చేయకుండా ఉద్యోగానికి రావడం దేనికి, తలదించుకోవడం దేనికి, మోసం చేసి అందరినీ ఇబ్బందులు పెట్టడం దేనికి. అయితే ఈ విధంగా 4,000 3,000 ఈ 3,000 కట్ చేసి అడిగే నాదుడు మన భారతదేశం. 2,000 కట్ చేయాలంటే 3,000 ఎందుకు కట్ చేసావా? అది గట్టిగా అడిగినాం అనుకో, అసలు మామూలుగా ఇతను ఇండియా కాదు భారత్కి పక్క దేశం నుంచి వలస వచ్చాడని కూడా రాశారు. అంటే మనకైతే పక్క ఊరు నుంచి వచ్చి వలస వచ్చి రాసి రికార్డులుగా జరిగినాయి. మళ్ళీ దాన్ని ఆ ఫైల్స్ అన్ని క్లోజ్ మోసం చేస్తారు. అంటే ఈ 2 వ్యక్తులు చూడండి, మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు తయారు చేసే వ్యక్తి, అఫిషియల్ హోదాలో ఉండి ఈ తప్పుడు వ్యక్తి అవలంబించి పని చేయకుండా గాలికి తిరిగే వ్యక్తి తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ని ఎలా సంతకాలు పెడతారు? అసలు జీవో ఏముంది, ఏ జీవో ఇచ్చారు, ఏం చూడరు, సంతకం పెడతారు, ఇరికిచ్చేసిన తర్వాత ఇతను చెప్పిన ప్రకారం వీళ్ళంతా వినాల్సిందే. ఆ విధమైన వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు మన జీవ సమయంలో ఉన్నారు కాబట్టి ఎవరు అడగలేరు. ఎందుకంటే పని చేయకుండా ఖాళీ నిరంతరం పనిచేసేవాడు క్షణం తీరుకుండదు. ఒక పూట ఎదురుకొని పోవాలన్నా కూడా తీరుకుండదు. ఎవరైనా పొలిటికల్గా మంచి వాళ్ళు మనకు సాయం చేసిన పోవాలన్నా కూడా తీరుకుండదు. ఉదయం నుంచి 365 రోజులు ఏదో ఒక పని ఉంటుంది. ఈ గాలి తిరిగేవాడేమో అందరికన్నా ఎక్కువ జీతం తీసుకుంటాడు, గాలికి తిరుగుతానే ఉంటాడు, పని చేయడం, ఆ పని భారం మనం చేయాలి. వాడి ఉద్దేశం వ్యవస్థను అస్తవ్యస్తం చేయాలి. వ్యస్తవ్యస్తం చేసి పొలిటికల్కి షెడ్ పెద్దేవాళ్ళు. పొలిటికల్ కాడికి పోయి అడుగున్న ఆఫీసర్ సరిగా పని చేయలేకపోతున్నాడని చెప్పాలి. ఆఫీసర్లు రోజుకు ఒక ఆఫీసర్ని పంపించుకోవడం, ఈ గాలి తిరిగేవాళ్ళు లాభపడుతున్నాడు, ఆ మనుషులు లాభపడుతున్నారు. అది వ్యవస్థలో. అందువల్ల లా సెట్ చదివేవాళ్ళు ముఖ్యంగా ఇటువంటి తెలుసుకోవాలి. భారత నిబంధనలు బాగానే ఉన్నాయి. ఎంతసేపు ధనమే కాదు, న్యాయాన్ని కాపాడాలి, ఒక ధర్మాన్ని కాపాడాలి. ఎవరో మోసం చేసే వాళ్ళకి మామూలు సుమోటో కేసులు వేసి ఉమ్మేస్తున్నారు, నష్టపోయే వాళ్ళకి ఎవరేస్తున్నారు. వ్యవస్థకి లాభం చేసేవాళ్ళు కాదు, వ్యవస్థకి నష్టం చేసేవాళ్ళు సుమోటో కేసులు ఎలాగో పడుస్తారు. అదే వ్యవస్థకి నష్టపడి లాభం చేసేవాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరైనా కేసులు వేస్తారు, సుమోటో కేసులు. ఈ విధంగా సర్వీస్ చేయడానికి సంబంధించి ఆ సర్వీస్ వ్యక్తి పోవాలి, కానీ సుమోటోగా కేసులు ఏం చేయదండి, ఆ వ్యక్తి లాభం చేసి అంటే వ్యవస్థని నష్టం కలిగిస్తే వాళ్ళ మీద సుమోటో కేసులు. ఇంకా ఆ వ్యక్తి పర్సనల్గా ఒక కేసు కోర్టుకు పోవాలి బాబులే, వేరే వ్యక్తి కోర్టుకు పోతాడు, ఆ కోర్టు కాపీ ఆధారంగా ఇతనికి ప్రమోషన్ ఇస్తాడు. ఎంత మోసం, రికార్డు అంతా తయారు చేస్తారు, కోర్టుకు పోయే విధంగా అనుకూలంగా రిపోర్ట్ తయారు చేస్తారు, అనుకూలమైతే మోసం చేసేవాడు. కాబట్టి ఈ లా సెట్ చదివేవాడు ముఖ్యంగా వ్యవస్థలో ఉన్న లోపాలు తెలుసుకొని న్యాయశాస్త్రం కానీ చదివి ముందు అవగాహన ఉంటే అప్పుడు లా శాస్త్రం చదివి పాస్ అయినప్పటికీ కొంత 6th సెన్స్ అనేది ఉంటుంది. ఒరే మనం ధనం కోసం కాదు ధర్మం కోసం చదువుతున్నామనే భావం మనకు వస్తే లా సెట్ అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుంది. సరే, ప్రాథమిక హక్కుల భావన అనేటువంటిది ఎక్కడి నుంచి తెచ్చారు? ప్రాథమిక హక్కుల భావన అనేటువంటిది ఎక్కడి నుంచి తెచ్చారు? అమెరికన్ రాజ్యాంగం నుండి. ప్రాథమిక హక్కుల భావన అనేటువంటి అమెరికన్ రాజ్యాంగం నుండి తెచ్చారు. అదేవిధంగా 3వ లింగం వారిని గుర్తించబడిన చట్టం ఏది? ఇది ప్రాథమిక హక్కుల భావన. 4 వచ్చేసి మూడవ లింగం. 3వ లింగం వారిని గుర్తించిన చట్టం ఏది అంటాడు. ఈ ప్రాథమిక హక్కుల భావన అమెరికన్ రాజ్యాంగం నుండి తెచ్చాం. 3వ లింగం వారిని గుర్తించిన చట్టం ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియా విఎస్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈ విధంగా కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి యూనియన్ ఆఫ్ ఇండియాకి జరిగిన కేసులో 3వ లింగం వారిని గుర్తించే చట్టం తయారైంది. తన ధిక్కారాన్ని చించుచున్నది ఎవరు? తన ధిక్కారాన్ని చించుచున్నది. తన ధిక్కారాన్ని
శిక్షించేవారు ఎవరు అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ లక్షణం కలిగిన కోర్టు. కోర్ట్ ఆఫ్ రికార్డ్ లక్షణం కలిగిన కోర్టు. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటేనే హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. కాబట్టి ఆ బిట్లో పోయినప్పుడు వివరణగా తెలుసుకుందాం. కోర్ట్ తన ధిక్కారాన్ని శిక్షించినది ఎవరంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనే అంటే సుప్రీంకోర్టే ఫైనల్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ లక్షణం కలిగిన కోర్టు తన ధిక్కారాన్ని శిక్షిస్తుంది. హైకోర్టు కోర్టు 226, సుప్రీంకోర్టుకి 32 నిబంధన ప్రకారం. పెరోల్ అనగా పెరోల్ పెరోల్ అనగా ఏమిటి? ఒక ఖైదీని తాత్కాలికంగా విడుదల చేయడాన్ని పెరోల్ అంటారు. ఒక ఖైదీని తాత్కాలికంగా విడుదల చేయడాన్ని ఖైదీ అంటారు, పెరోల్ అంటారు. ఒక ఖైదీని తాత్కాలికంగా విడుదల చేయడాన్ని పెరోల్ అంటారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్ అనగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్ అనగా ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా. ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అని పిలుస్తారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్ అనగా ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అని పిలుస్తారు. ఇది 3 years. ఇవన్నీ 3 years బిట్స్. ఇవన్నీ 3 years లా. 3 years లా. తర్వాత 5 years లాలో తర్వాత వీడియోలు చెప్పుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఒకటి, న్యాయశాస్త్రం అంటేనే ధర్మదేవత. కులం ప్రకారము మతం ప్రకారము నిర్ణయాలు తీసుకోవడం, కులం ప్రకారము మతం ప్రకారము విధానం మనం వివరిస్తే మాత్రం ఈ లాకి సార్థకత ఉండదు. ఈ లా శాస్త్రం అంటే ఏ విధంగా తన ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికైనా ఉంటారో, ఒక సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థలోనైనా ఏ సంస్థలోనైనా అన్యాయాన్ని వ్యక్తిని గుర్తించి అప్పుడు సుమోటోగా కేసులు వేసి న్యాయం జరపాలి. అందరూ కోర్టు చుట్టూ పోలేరు. కాబట్టి ఈ న్యాయశాస్త్రం చదివే వాళ్ళకి ఆలోచన సార్లు ఎప్పుడు అలా ఉండాలి. ఎన్ని కేసులు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవగాహన చేసుకోవాలి. ల్యాండ్ సివిల్ సెక్షన్ కాడి నుంచి క్రిమినల్ సెక్షన్ల వరకు, అదేవిధంగా సర్వీస్ మ్యాటర్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూలంకుషంగా చూసి న్యాయం చేయాలి. వ్యక్తిగత లాభం కోసం పిటిషన్లు పెట్టడం, వాళ్ళకి లాభం ఆయన మోసాలు చేసే వాళ్ళకి అన్యాయం చేయడం అనేది ఈ లా సర్టిఫికేట్ న్యాయశాస్త్రానికి మనము ఏంటంటే ప్రొఫెషనల్గా భావిస్తున్నామే కానీ సమాజ ధర్మంగా ఆలోచిస్తే మాత్రం లా సెట్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఏదో మనం శాస్త్రం చదువుకున్న వ్యక్తిగతంగా లాభపడడానికి ఏం చేయాలో, లేకపోతే కేసు గెలవాలి కాబట్టి ఏదో విధంగా చేయాలి. సాక్షుల్లో బెదిరించడం లేకపోతే అయ్యని వద్దు. మనం కొన్ని కేసుల్లో కొన్ని ధర్మంగా వ్యవహరిస్తే ఈ లా అనేటువంటిది మించినటువంటి భారతదేశంలో మించినటువంటి శాస్త్రం చాలా గొప్పది. కాబట్టి ఆ ఒక్క వ్యక్తిగత నిర్ణయాలు పక్కన వదిలేస్తే ఖచ్చితంగా మన లా శాస్త్రం ప్రపంచంలో మన నెంబర్ 1 అవుతుంది. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్